అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రిటర్న్స్ తీసుకోవాలంటే షాద్ నగర్ శ్రీశైలం హైవేనే మంచి ఇన్వెస్ట్మెంట్ సోర్స్ అంటున్నారు మంచి కంటి సుమన్ కుమార్ గారు. ఆయన గారి గురించి చెప్పాల్సి వస్తే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ట్రైనర్ కమ్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎల్బీ నగర్ వారి కంపెనీలో కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. అసలు ఆ ఏరియాకి గ్రోత్ ఉందా లేదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత మనం డిసైడ్ అవుదాం. సుమన్ కుమార్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. వందల కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎల్బీ నగర్ వారి వెంచర్స్ లోనే ఎందుకు ఫ్లాట్ కొనాలి? స్ట్రైట్ గా చెప్పండి. సిద్ధి వినాయక అనేది ఒక బ్రాండ్. సో ఒక ప్రభంజనం సృష్టించింది మార్కెట్లో. సో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రభంజనం సృష్టించింది. మా కంపెనీలో ప్రతి ఒక్క కస్టమర్ కూడా హ్యాపీగా సాటిస్ఫైగా ఉంటారు కొన్నవాళ్ళు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మెయిన్ మా కంపెనీ యొక్క గుడ్ విల్ పెరగడానికి మా చైర్మన్ గారు కానీ మా మేనేజింగ్ డైరెక్టర్ సార్స్ కానీ సో మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకంటే కస్టమరు డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మా కంపెనీలో నమ్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి భద్రత కల్పించాలి. ముందు భద్రత భరోసా రెండు మేము కల్పిస్తాము. కల్పిస్తూ సెక్యూరిటీ ఉంటుంది. 5 years ఫ్రీ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మేము కంపెనీ ఉన్న రోజులు మేము సెక్యూరిటీగానే ఉంటాం. మా వెంచర్స్ అన్నిటికీ మేము చూస్తూ ఉంటాం, సెక్యూరిటీగా ఉంటాం. అలాగే ఎందుకంటే మెయిన్ డెవలప్మెంట్స్లో టాప్ అండి మా కంపెనీ. అంటే నేను చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు. డెవలప్మెంట్స్లో టాప్ మా కంపెనీ వెంచర్స్ కూడా మీరు ఒకసారి సందర్శించి చూడొచ్చు. ఎందుకంటే మీరే చెప్తారు ఆ రోజు మా కంపెనీలో ఇంత అద్భుతంగా డెవలప్ చేస్తారా సార్ నిజంగా అని చెప్పేసి. అంటే కొన్ని కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి, చేయట్లేదని నేను చెప్పట్లేదు. కాకపోతే వాటిల్లో కంటే కూడా టాప్ డెవలప్మెంట్స్ మా కంపెనీ మీకు అందిస్తుంది కస్టమర్కి. ప్లస్ భద్రత భరోసా సెక్యూరిటీ ఆల్ ఓకే. మీరు చెప్తున్నారు భద్రత ఓకే, కానీ అసలు గ్రోత్ లేని ఏరియాలో కొంటే సెక్యూరిటీ ఉన్నా ఏం చేసుకోలేం కదా. మా కంపెనీ ఎప్పుడు కూడా ల్యాండ్ బ్యాంక్ విత్ గ్రోత్ ఉన్న ఏరియాస్లో, ప్రజెంట్ ఉన్న గ్రోత్ ఉన్న ఏరియాస్లోనే ల్యాండ్ బ్యాంక్ రెడీగా తీసి పెట్టుకుంది ముందు ఆలోచన. అంటే ఎక్కడ ప్రజెంట్ గ్రోత్ ఉన్న ఏరియా అంటే షాద్ నగర్ ఉన్నది, శ్రీశైలం హైవే అండి, రెండు దగ్గరలో. అంటే మీకు ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి గ్రోత్ ఉందని చెప్తున్నారా, లేకపోతే అసలు నిజంగా గ్రోత్ ఉంటుందా? నిజంగా గ్రోత్ ఉన్న ఏరియాస్ అండి ప్రజెంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర పెట్టుబడి పెట్టనే వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం ఇప్పుడున్న ఏరియాస్లో షాద్ నగర్ కానీ శ్రీశైలం హైవేలో కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే. ఎందుకంటే అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది ఉన్నాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో దాదాపు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఉంటే వీళ్ళందరూ ఎక్కడ పోయి నివసించాలి? వాళ్ళకంతా ఒక నివాస స్థలాలు ఏర్పరచాలి కదా. అలాంటి సిచ్యువేషన్స్లో దగ్గర ఇప్పుడు షాద్ నగర్కి అతి దగ్గరలోనే ఇవి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉండేదానికి ఒక గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్లాట్స్ మేము వేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకునే విధంగా ఉన్న పరిసరాల్లో మేము ప్లాట్లు వేస్తున్నాం. ఓకే. హైవే నుంచి 0.5 kilometer, 1 kilometer, 3 kilometers, 5 kilometer డిస్టెన్స్లో మా వెంచర్స్ ఉంటాయి. మీరు సందర్శించవచ్చు. మేమిచ్చే అమ్యూనిటీస్ కూడా ఎందుకంటే క్లియర్ టైటిల్గా ఉంటాయి మా వెంచర్స్ అన్ని. ఓన్ వెంచర్స్, బయట మార్కెటింగ్ తీసుకొని మేము అట్లా వెంచర్స్ చేయమండి. ఎందుకంటే ఓన్ వెంచర్స్ మా కంపెనీ పేరు పైన ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ల్యాండ్. సో మా అన్ని ఇచ్చే అమ్యూనిటీస్ కూడా ఎందుకంటే క్లియర్ టైటిల్గా ఉంటాయి మా వెంచర్స్ అన్ని. ఓన్ వెంచర్స్, బయట మార్కెటింగ్ తీసుకొని మేము అట్లా వెంచర్స్ చేయమండి. ఎందుకంటే ఓన్ వెంచర్స్ మా కంపెనీ పేరు పైన ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ల్యాండ్. సో మా అన్ని మీ కంపెనీ ఓన్ వెంచర్స్ అయినప్పుడు మళ్ళీ అంటే థర్డ్ పార్టీ సేల్స్ పెట్టుకునే మార్జిన్స్ తగ్గుతాయి. అందుకని చెప్పేసి అతి తక్కువ ప్రైజెస్లోనే మేము వెంచర్స్ ఇవ్వగలుగుతాం కంపేర్ టు అదర్ కంపెనీస్. మీరు కంపేర్ చేసుకోవచ్చు. మా దగ్గరకు వచ్చేటప్పుడు మీరు కంపేర్ చేసుకొని మేము ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయని మా దగ్గర తీసుకోవచ్చు. ఇంకో సువర్ణ అవకాశం ఏంటంటే మా కంపెనీలో బ్యాంక్ లోన్స్ ఇస్తాం. మీ ప్లాట్కి బ్యాంక్ లోన్స్ ఇస్తాము. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. 2 years ఈఎంఐ ఫెసిలిటీస్ ఉంది. ఎంతవరకు ఇప్పిస్తారు బ్యాంక్ లోన్ 70% వరకు మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఒక 30 లక్షల ప్లాట్ కొనాలని ఆలోచన ఉంది. సో మీకు వచ్చే మీ దగ్గర ఒక 10 lakhs ఉంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేకపోతే బ్యాంకరో లేకపోతే డాక్టరో ఏదో మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది. ఆ 20 lakhs అనేది మేము లోన్ ఇప్పిస్తాం మా కంపెనీ నుంచి, మా బ్యాంక్స్ నుంచి. ఎందుకంటే మా ఈ బ్యాంక్ అప్రూవల్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు మా కంపెనీ ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందంటే. లేదు నా దగ్గర ఒక 4 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది, నేను ఈఎంఐకి వెళ్తాను అంటే 2 years ఈఎంఐ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు 4 లక్షల రూపాయలు మీరు కట్టారనుకోండి, ఓ 15 లక్షల ప్లాట్కి ఈ కొరవ 11 lakhs అనేది ఈఎంఐ పద్ధతిలో మీరు కట్టుకోవచ్చు.
అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసిస్తాం. మీకు ఏం కావాలన్నా సెక్యూరిటీగా కంపెనీ మీకు ఇస్తుంది. ప్రతి ఒక్కటి బాండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఈఎంఐ ఫెసిలిటీస్ 15,000 రూపాయలు సార్. ఈజీగా నెలవారీ 15,000 రూపాయలు మనం చిట్టీలు అన్నీ కట్టుకుంటుంటాం. వాడు ఫ్యూచర్లో ఉంటాడా లేదా అని మనకు తెలియదు. సో రిజిస్టర్ చిట్స్ అనుకోండి న్యాయంగా ఉంటాయి. బయట వాడికి చిట్స్ వేసామనుకో జరుగుతున్నాయి కదా. అట్లాంటి బదులు మన గ్రోత్ ఉన్న ఏరియాస్లో మేము 15 లక్షలకి మీ ప్లాట్లు ఇచ్చినప్పుడు మీరు ఈఎంఐ పద్ధతిలో కట్టుకుంటే రేపు మీరు కట్టుకున్న రేటుకి 10 లక్షలు తీసుకున్నారు అనుకోండి, రేపు 15 లక్షలు అవ్వచ్చు 2 ఇయర్స్లో. అంటే మీకు గ్రోత్ వచ్చింది కదా. మీరు కట్టుకుంది ఈఎంఐ పద్ధతిలో అయినా మా కంపెనీ మీకు కస్టమర్కి మీకు బెనిఫిట్సే ఇస్తుంది మొత్తం. అలాంటి అవకాశాలు గ్రోత్ రావడానికంటే 2 ఏళ్ల ముందే మొత్తం డబ్బులు పెట్టకుండా వెళ్ళొచ్చు. అద్భుతమైన అవకాశం అండి ఇది. యాక్చువల్గా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి ఒక వరం ఈఎంఐ ఫెసిలిటీ అనేది, బ్యాంక్ లోన్స్ అనేది. చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 15,000 మా దగ్గర 7 లక్షల నుంచి ప్లాట్లు ఉన్నాయండి. ఫామ్ ల్యాండ్స్ 7 లక్షలు, హెచ్ఎండిఏ, డిటీసీపీ అన్ని అనుమతులతో మేము ఈఎంఐ పద్ధతులతో కూడా మేము కస్టమర్స్కి అందిస్తాము. మంచి డెవలప్మెంట్స్ ఇస్తాము. వెంచర్లో ప్రతి ఒక్క వెంచర్కి ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తాము. తర్వాత వచ్చేసి సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ డిపెండ్ అపాన్ వెంచర్స్ అండి. తర్వాత వచ్చేసి అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తాము. మా వెంచర్లో ఇప్పుడు కొత్తగా మేము విల్లాలు కూడా కట్టామండి. మీరు చూడొచ్చు, ఇంతవరకు షాద్నగర్లో ఎవరు విల్లాలు కట్టలేదు. మేము విల్లాలు కట్టాం. లైవ్ విల్లా కూడా మేము చూపిస్తాం మీకు అవసరమైతే. క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. మెయిన్ రోడ్ పైన ఉన్న 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉన్న డిస్టెన్స్ క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్. తర్వాత ఫంక్షన్ హాల్ ఇస్తున్నాము. పార్కు, గార్డెన్స్ అన్ని డిజైనరీగా చేసిస్తున్నాం. చిన్నపిల్లలు ఆడుకునేదానికి కానీ, ఎప్పుడైనా చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి కానీ ప్లాట్లు కొన్నోళ్ళు. తర్వాత వచ్చేసి మనకి ప్లాట్ చుట్టూరు మనకి అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తాము. మనకి 5 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ అండి. ఏదన్నా గడ్డి అట్లాంటిది ఏదైనా మొలిచినా కానీ ఎవ్రీ 6 మంత్స్కి మా కంపెనీ గ్రైండ్ చేసేస్తుంది. నీట్గా మీ ప్లాట్ మీరు కొన్న రోజులు మీరు ఎలా డెవలప్మెంట్ ఉందో మీరు 5 ఇయర్స్ తర్వాత వచ్చి చూసుకున్నా, 10 ఇయర్స్ తర్వాత వచ్చి చూసుకున్నా అదే డెవలప్మెంట్లో మీకు ఉంటుంది. లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ లింక్ డాక్యుమెంట్లో మీకు మొత్తం ఈ లింక్ డాక్యుమెంట్ చూసారంటే చాలు, మొత్తం మా ప్లాట్ చరిత్ర మొత్తం ఎన్ని సంవత్సరాల ఇది ఉంటుంది సార్? ఇది 13 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు మీకు లింక్ డాక్యుమెంట్ ఇస్తాం. 50 ఏళ్ళ లింక్ 50 ఏళ్ళ లింక్ డాక్యుమెంట్ ఇస్తాం. ప్లస్ దీనిలో డిటీసీపీ అనుమతులు ఉంటాయి, రేరా అనుమతులు ఉంటాయి. రేరా అనుగుణంగానే మేము వెంచర్స్ ఇస్తాం. ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ ఏదైతే రేరా ఉందో దాని అనుగుణంగానే మేము రేరా డిటీసీపీ ఉందంటే అది పర్ఫెక్ట్ అండి. బ్యాంక్ లోన్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి మా కంపెనీ ఏ స్టాండర్డ్స్లో ఉందో. మా చైర్మన్ సార్ కానీ చాలా విజనరీ పర్సన్. అంటే రానున్న కాలంలో ప్రతి నెల ఒక వెంచర్ లాంచ్ చేస్తుంది. రానున్న కాలంలో 2030 వరకు కూడా మా ల్యాండ్ బ్యాంక్ ఉంది. హైదరాబాద్ అనేది నెక్స్ట్ 20 ఇయర్స్ గోల్డ్ మైన్ ఫర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అండి. ఇప్పుడు ఎవడైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇది ఈజ్ ద రైట్ టైం. నెక్స్ట్ 20 ఇయర్స్కి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు రిటర్న్స్ తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి, ఉన్నత చదువులకు కానివ్వండి, తర్వాత పెళ్ళిళ్ళకి కానివ్వండి, అట్లాంటిది మంచి కంపెనీల్లో మీరు పెట్టుకోమని నేను సజెషన్ చేస్తున్నాను. మీకు ఎవరైనా పెట్టుకోవాలని అనిపిస్తే, మంచి ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనిపిస్తే నన్ను సంప్రదించవచ్చు. నేను మంచి సజెషన్ ఇస్తాను. మంచి వెంచర్ మీకున్న బడ్జెట్లో నేను మంచి వెంచర్ సజెషన్ ఇస్తాను. దాదాపు 18 వెంచర్లు ఉన్నాయి నా కంపెనీలో. 18 వెంచర్లో మంచిగా మీకు సజెషన్ చేసి మీకు మంచిగా దగ్గరుండి మేము చూపించి మీకు నచ్చిన తర్వాతే, ఫోర్స్ లేకుండా నచ్చిన తర్వాత మీరు ప్లాట్ తీసుకునేదానికి ఇస్తాను. అలాగే ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి. మీకు ఎప్పుడు ఏ రోజు వెళ్ళాలనుకుంటే నాకు కాల్ చేస్తే ఫ్రీ సైట్ విజిట్ సైట్ చూడొచ్చు. ఫస్ట్ పోయే ముందరే మా టీం అంతా మీ దగ్గరకు వచ్చి మా కంపెనీ డెవలప్మెంట్స్ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్, మీ బడ్జెట్ ఎంత ఉంది ఏంటనేది. దాని ప్రకారం మనం డిస్కస్ చేసుకోవచ్చు. చాలామంది కొన్నవాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఒక ప్లాట్ కొన్నవాళ్ళు 2-3 ప్లాట్లు కొన్నవాళ్ళు ఉన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే మా డెవలప్మెంట్స్ అలా ఉంటాయి. మీరు చూడొచ్చు. మీరు అవసరమైతే మీరు కూడా ఒకసారి మా కంపెనీ విజిట్ చేసి మీరు ఖచ్చితంగా దాన్ని కూడా వీడియో చేద్దాం. ఓకేనండి. సుమన్ గారు చెప్తున్నారు కదా, ఒకటి బ్యాంకు లోన్ ఫెసిలిటీ అంటే నెలవారీ ఆదాయమో లేదంటే ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఒక్కసారి లంసమ్ అమౌంట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 60 to 70% వరకు కూడా లోన్ ఇప్పిస్తామని చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈఎంఐల పద్ధతుల్లో కూడా మీరు కొనుక్కోవచ్చు అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ల పాటు మీకు ఈఎంఐలు పెట్టుకోవచ్చు. కానీ 2 ఏళ్లలో రావాల్సినటువంటి లాభం ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఇప్పుడు మీరు 10,000 గజం కొన్నారు, అప్పుడు 15,000 అయిందనుకోండి. ఈ 15,000 రూపాయలది మీరు ముందే ఈ రోజు ఈఎంఐ తోటి స్టార్ట్ కావచ్చు. అట్లాంటి ఫెసిలిటీస్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎల్వి నగర్ వారిది వెంచర్స్లో ఉందని చెప్తున్నారు. ఇంకా మరిన్ని ఎమ్యూనిటీస్ వాటి గురించి చెప్తున్నారు. దానికి ఫ్రీగా విజిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొనాలన్న ఇది ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసి రావచ్చు. సుమన్ గారికి ఇప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు మరిన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారు, వివరాలు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.